హైదరాబాద్ ధూల్పేటలోని మంగళహాట్లో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మాగుసింగ్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. చేపల వ్యాపారం చేసే రామ్నగర్ వాసి షేక్ గౌస్కు ధూల్పేటలో చేపలు విక్రయించే క్రమంలో మాగుసింగ్ పరిచయమయ్యాడు. తాను చేతబడి చేస్తానని, వ్యాపారం వృద్ధులకి రావడానికి సహకరిస్తానని తెలిపాడు. దీంతో అతని మాటలు నమ్మిన గౌస్ కొంత నగదు ఇచ్చాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, కుటుంబంలో సమస్యలు ఏర్పడడంతో ఇదంతా చేతబడి వల్లే జరిగిందని గౌస్ భావించాడు. దీంతో మాగుసింగ్ పై కోపం పెంచుకొని తన అల్లుడు సయ్యద్ షోయబ్తో కలిసి ఇనుప రాడుతో కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరితో పాటు వారికి సహకరించిన కారు డ్రైవర్ ఇలియాస్ను కూడా అరెస్టు చేశారు. ఇతన్ని ఎట్లైనా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ 4:30కు ఇతన్ని కాల్ చేసి అతన్ని చిలకలగూడ ఏరియాకు పిలిపించడం జరిగింది. ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన 2 వీలర్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఈ అక్యూజ్డ్ పర్సన్స్ నుంచి ఒక మహీంద్రా జైలో కారు, 2 బైక్స్, తర్వాత ఒక ఐరన్ రాడ్, ఒక కత్తి అండ్ A1 A2 యొక్క డ్రెస్ అంటే బ్లడ్ స్టెయిన్స్ పడ్డటువంటి డ్రెస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే, ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు 100 డయల్ ద్వారా కానీ లేదా లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం.